హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఇంకా నా యూట్యూబ్ ఫ్రెండ్స్తో నేను మాట్లాడే చాలా రోజులైతే అవుతుందండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంకా నేను వీడియో అయితే ఎందుకు చేయలేకపోతున్నాను మీకు తెలుసు కదండి. ఇంకా మా నాన్న వాళ్ళ కుటుంబం గురించి అయితే నేనైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇంకా మా నాన్న వాళ్ళ సంతానం మొత్తం ఎనమండుగురండి. 7 మగవాళ్ళు, ఒక అమ్మాయి అండి. 7 అన్నదమ్ములకి ఒకే ఒక అమ్మాయి అండి, మా మేనత్త. ఇంకా 7 అన్నదమ్ములకి ఒకే ఒక చెల్లెలండి అందరికీ కూడాను. ఇంకా ఈ 7 అన్నదమ్ములు కూడా చాలా కలిసిమెలిసి ఉండేవారండి. ఇంకా 7 అన్నదమ్ములు ఒక్కొక్కరుగా అయితే చనిపోవడం జరుగుతుందండి. ఇంకా కొల్లు వెంకన్న చనిపోయాడండి మా పెదనాన్న. ఇంకా తర్వాత మా మేనత్త అయితే చనిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి పండు తమ్ముడు వాళ్ళ నాన్న అన్నాడు కదండి, మా పండు తమ్ముడు వాళ్ళ నాన్న చనిపోయాడు. ఇంకా తర్వాత అందరికన్నా ఫస్ట్ సంతి నానండి, ఇంకా ఆ నాన్న కూడా చనిపోయాడు. ఇంకా ఇప్పుడు మా నాన్న కూడా చనిపోయాడండి. మొత్తము ఇలా 7 అన్నదమ్ములకి 4 అయితే చనిపోయారండి. చెల్లెలు అయితే చనిపోయారు, మా మేనత్త. ఇంకా ఉన్న మా పెదనాన్నలు కూడా బాగోలేరండి, నీరసంగా ఉన్నారు. ఇంకా ఇలా ఒక్కొక్కరుగా ఇలాగ చనిపోవడం, పెద్ద కుటుంబం ఇలాగ నాకైతే చాలా బాధగా ఉందండి ఫ్రెండ్స్. మా నాన్న ఇప్పుడు కూడా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ని మెచ్చుకునేవారండి. మీకైతే బాగా ఎంకరేజ్ చేస్తున్నారమ్మా, నువ్వైతే ఇంకా బాగా మంచి వీడియోస్ చెయ్యి, మంచి వంటలు చెయ్యి, నీ యూట్యూబ్ ఫ్రెండ్స్ని బాగా గౌరవించమ్మా, వాళ్ళని ఏమనుకో అని చెప్పేవాడండి మా నాన్న. మా పండు తమ్ముడు వాళ్ళ నాన్న చనిపోయి మొన్న 26కి సంవత్సరం అయితే అయిందండి. మళ్ళీ 3 రోజులకి ఇలా మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఇంకా మాకైతే అసలు తీరని లోటండి మా నాన్న లేకపోవడం. ఇంకా మా చెల్లి, మా చిన్నక్క, మా పెద్దక్క అయితే అసలు మాట వస్తలేదండి, ఏడ్చేస్తున్నారు. అసలు మా చెల్లి అయితే ఆ రోజు మాట్లాడకుండా పడిపోయిందండి. మా సత్యవతి చెల్లి అసలు చాలా డల్గా ఉన్నదండి. మా చెల్లికి మా అందరికీ కూడా మా నాన్న అంటే చాలా ఇష్టమండి. చిన్నప్పుడు కాడి నుండి మా అమ్మ లేదు అన్న లోటు లేకుండా పెంచాడండి మమ్మల్ని మా నాన్న. ఇంకా మా అమ్మ అయితే మేము చిన్నప్పుడే చనిపోయిందండి. అప్పుడు మా తమ్ముడు 6 నెలలండి. ఇంకా మేమైతే ఇంకా చిన్నపిల్లలమండి. అప్పుడు మాకు ఊహ తెలిసేది కదండి. ఇంకా అప్పుడు కాడి నుండి ఇంకా మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసి మాకు పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసి మా అమ్మాయి అసలు గుర్తుకు రాకుండా మమ్మల్ని చూసుకునేవాడండి. చిన్న మాట కూడా అనేవాడు కాదు. ఇంకా మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడండి. మీకు తెలుసు కదండి యూట్యూబ్లో ఎంత బాగా మాట్లాడతాడో మా నాన్న. మా నాన్న మా గురుండి అయితే చాలా కష్టపడ్డాడండి. మా నాన్న, మా పెద్దక్క, మా చిన్నక్క, ఇంకా మా చెల్లి నేను హాస్టల్లో చదువుకునేవాళ్ళమండి. ఇంకా వాళ్ళతో పాటు మా తమ్ముడు కూడా కష్టపడి మమ్మల్ని మాకు పెళ్ళిళ్ళు చేసి మాకు పురుళ్ళు పోసి ఇంకా చాలా కష్టపడ్డారండి మా నాన్న, మా పెద్దక్క, మా చిన్నక్క, మా తమ్ముడు మా గురించి. ఇంకా వాళ్ళైతే మాకు అమ్మలేని లోటు అయితే తీర్చారండి. మా పెద్దక్క అయితే మా గురుండి చాలా అయితే కష్టాలు అయితే పడ్డది. ఇంకా నేనైతే ఉన్న ఊరే చేసుకున్నానండి. మా పెద్దక్క సింగరాజపాలెం చేశారండి, మా చిన్నక్కది సుభద్రపాలెం అండి, ఇంకా మా చెల్లిది రాజవరం అండి. ఇంకా నేను ఉన్న ఊర్లో ఉండటం వలన ఏ రోజు నా దగ్గరికి వచ్చేవాడండి మా నాన్న, పిల్ల పిల్ల అని. ఇంకా రేపు నుండి నన్ను ఎవరు పిలుతారు ఏంటో నాకైతే అసలు తెల్లారు లేగితే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి. ఫలానా ఏం తెచ్చినా కానీ నాకు ఇచ్చేవాడండి, పిల్లలకి నాకు తెలిసి ఇచ్చేవాడండి. ఇంకా మా నాన్న చనిపోవడం నేనైతే అసలు జీర్ణించుకోలేకపోతున్నానండి. ఏ కూర వండినా మా నాన్న కోసం పెట్టుకెళ్ళిపోయేదాన్నండి నేను. మా నాన్నకి నేను వండే కూరలు అంటే చాలా ఇష్టమండి.
పొద్దున లేచి వంట చేసుకొని క్యారేజీ పెట్టుకొని వెళ్ళిపోయేవాడండి మా నాన్న పొలము. ఇంకా మా తమ్ముడైతే వంటరోడు అయిపోయాడు. ఇంకా మా తమ్ముడు ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదండి మా నాన్న వదిలి. ఇంకా మా నాన్న మా తమ్ముడు ఉండేవారు కాదండి. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా వండుకోవడం అలాగే పొలం వెళ్ళడం ఇద్దరు కలిసిమెలిసి అలాగ ఉండేవారు కదండి. ఇంకా మా నాన్న లేడు అనేసరికి మా నాన్నకి అసలు మా తమ్ముడు అసలు తట్టుకోలేకపోతున్నాడండి. మా నాన్న లేడు అన్న సంగతి గుర్తుకొస్తుంటే ఇంకా నన్ను అయితే అన్నమాట పిల్ల పిల్ల అని పిలిచేవాడండి మా ఇంటికి వచ్చి. ఇంకా రేపు నేను నన్ను ఎవరు పిలుస్తారు. అసలు మా నాన్న లేడన్న సంగతి నాకు గుర్తుకొస్తుంటే నాకు అసలు ఎదురాగైపోతుందండి. ఎందుకంటే నేను ఏ కూర ఉన్నా కానీ మా నాన్నకి చాలా ఇష్టమండి. ప్రతి కూర కూడా పట్టుకెళ్ళి ఏ కూర అయినా నేను ఒక్కరోజు కూడా మానేదాన్ని కాదండి మా నాన్నకి పట్టుకెళ్ళడం. ప్రతిరోజు కూడా పట్టుకెళ్ళేదాన్నండి. పొలం నుండి ఏం తెచ్చినా కానీ ఇదిగో పిల్ల పట్టుకెళ్ళి పండుగ అని ఆనపకాయలు బొబ్బాసికాయలు ఇలాగ అన్నీ ఇచ్చేవాడండి మాకు. బీరకాయలు చిక్కుడుకాయలు అన్నీ కూడా పాదులు పొలాన్ని పెట్టేవారండి. మా పిల్లలకు కూడా పొలాన్ని ఏమన్నా మామిడి పళ్ళు కూడా తిరిగితే తెచ్చేవాడండి. మమ్మల్ని అంత బాగా చూసుకున్నాడండి మా నాన్న. నాకు కాలేలాగా దెబ్బ అవడం మళ్ళీ ఇప్పుడు మా పిల్లడికి ఎత్తేసండి 10th క్లాసు. మళ్ళీ మా నాన్న ఇలా కావడం అన్నీ ఒకేసారి ఒడిసిట్లో చేసినాయండి మాకు ఈ సంవత్సరం. ఇంకా మేమైతే 12వ తారీఖున మా నాన్న కారు మీద పెట్టుకున్నామండి. ఇంకా దగ్గర ఊర్లో వాళ్ళైతే రాయండి ఫ్రెండ్స్, దూరం ఊర్లో వాళ్ళైనా పర్లేదండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ రాయండి. 12వ తారీఖున మా నాన్న కారు మీద పెట్టుకున్నామండి. ఇంకా మా నాన్న గురించి నేనైతే ఇంకా ఏం చెప్పలేను. మా నాన్న లేకుండా మేమైతే అసలు ఉండలేదండి. ఇంకా యూట్యూబ్ని కూడా చాలా మెచ్చుకున్నారండి. చాలామంది పని కల్పిస్తున్నారమ్మా యూట్యూబ్ సార్ గారు. ఇంతమందికి పని కల్పించి ఇంతమందికి డబ్బులు ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అని యూట్యూబ్ సార్ని కూడా చాలా మెచ్చుకున్నారంటే. ఫ్రెండ్స్ ఇంకా మా నాన్న గురించి ఇంకా నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మా నాన్న గురించి అయితే ఏమీ మాట్లాడలేనండి. ఇంకా మా తమ్ముడు ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదండి మా నాన్న వదిలి. ఇంకా మా నాన్న మా తమ్ముడు ఉండేవారు కాదండి. ఇంకా వాళ్ళిద్దరు ఇంకా వండుకోవడం అలాగే పొలం వెళ్ళడం ఇద్దరు కలిసిమెలిసి అలాగ ఉండేవారు కదండి. ఇంకా నన్ను అయితే అన్నమాట పిల్ల పిల్ల అని పిలిచేవాడండి మా ఇంటికి వచ్చి. ఇంకా రేపు నేను నన్ను ఎవరు పిలుస్తారు. అసలు మా నాన్న లేడన్న సంగతి నాకు గుర్తుకొస్తుంటే నాకు అసలు ఎదురాగైపోతుందండి. పొలం నుండి ఏం తెచ్చినా కానీ ఇదిగో పిల్ల పట్టుకెళ్ళి పండుగ అని ఆనపకాయలు బొబ్బాసికాయలు ఇలాగ అన్నీ ఇచ్చేవాడండి మాకు. బీరకాయలు చిక్కుడుకాయలు అన్నీ కూడా పాదులు పొలాన్ని పెట్టేవారండి. మా పిల్లలకు కూడా పొలాన్ని ఏమన్నా మామిడి పళ్ళు కూడా తిరిగితే తెచ్చేవాడండి. మమ్మల్ని అంత బాగా చూసుకున్నాడండి మా నాన్న. నాకు కాలేలాగా దెబ్బ అవడం ఇంకా మా పెద్దక్కళ్ళ పిల్లల్ని మా చిన్నక్కళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని అలాగే మా చెల్లెళ్ళ పిల్లల్ని అసలు ఏడవనిచ్చేవాడు కాదండి. ఏ పిల్ల ఏం చేస్తున్నారు పిల్లల్ని ఇలా ఏడిపెడుతున్నారు అని ఏదో మాట చెప్పి పిల్లల్ని అయితే ఊరుకోబెట్టేవాడండి. ఇంకా మా అమ్మాయి అయితే తాతయ్య అందరి పిల్లల్ని ఆడిచ్చావు మా పిల్లల్ని ఇప్పుడు ఎవరు ఆడిస్తారో అని ఏడిచేస్తుందండి మా అమ్మాయి. ఇంకా మా అమ్మాయి మా తమ్ముడు వంటరాళ్ళు అయిపోయారండి. ఇంకా మాకు
మనవడు పుడతాం చాలా మంచిదైందండి. ఇంకా మా నాన్నేనండి, ఇంకా మా నాన్నలాగానే ఉంటాడండి మా మనవడు. చూసి అలా మురిసిపోయాడండి. ఇంకా అచ్చంగా నాకులాగానే ఉన్నావురా నువ్వు, ఇంకా నా కోళ్ళే, నా ఏళ్ళే పండి నీకు, నా చేతులే అని చాలా మురిసిపోయాడండి. నువ్వు ఎక్కడున్నా రాజువేరా అని అన్నాడండి. చనిపోయే ముందు ఫోటోని చూసి అంత మురిసిపోయాడండి మా నాన్న మనవడిని చూసుకొని. చాలా ఆనందపడ్డాడండి మనవడని.